GR9 న్యూస్. ప్రతిక్షణం దళిత బహుజన పక్షం. TMRPS రాష్ట్ర స్థాయి సమావేశం సికింద్రాబాద్ చిల్లీస్ హోటల్లో TMRPS వ్యవస్థాపక అధ్యక్షులు ఇటికరాజు మాదిగ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు వివిధ జిల్లాల అధ్యక్షులు పాల్గొని భవిష్యత్ కార్యక్రమం ప్రకటించడం జరిగింది. TMRPS లో కీలకంగా పనిచేస్తున్నటువంటి నాయకులందరికీ కూడా తెలంగాణ MRPS తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మొన్న వారం రోజుల క్రితం ఇదే రోజు మరికెల్లో జరిగినటువంటి సభ అది కనీవిని ఎరగని రీతిలో జరిగింది. ఆ సభకు ఎవరైతే బాధ్యతలు తీసుకొని కష్టపడ్డారో, బాధ్యతలు తీసుకొని సభను సక్సెస్ చేయాలని చెప్పి భుజాలపై వేసుకొని తిరిగిండ్రో వాళ్లకు మరియు వాళ్ళకు సహకరించిన వాళ్ళందరూ కూడా మరొకసారి సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఆగస్టు 1వ తారీఖు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఒకరోజు ముందే నాకు సమాచారం వచ్చింది, తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ అనేది రాష్ట్రాలు చేసుకోవచ్చు, రాష్ట్రాలకు అధికారం ఉన్నది. ఎందుకంటే ఎస్సీల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా జనాభా ఉన్నది కాబట్టి దానికి అనుగుణంగానే మీకు తీర్పు వస్తుంది. మీరు ఏదైతే పోరాటం చేసిర్రో ఆ పోరాటం ఫలితం రేపు పొద్దున 10 గంటల నుంచి 12 గంటల వరకు టీవీల్లో మొత్తము అన్ని టీవీల్లో రేపు లైవ్ వస్తుందని చెప్పడం జరిగింది. మరి పొద్దున 9 గంటల సంది నేను రెడీ అయి మరి 6 మంది తీర్పు ఇచ్చిన తర్వాత అప్పటికే మనం చెలో ఢిల్లీ కార్యక్రమం తీసుకున్నాం. చెలో ఢిల్లీ కార్యక్రమం అక్కడ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, మరి వర్గీకరణ సుప్రీంకోర్టులో రాష్ట్రాలు చేసుకునేటువంటి అధికారం ఇవ్వాలని మనం ఆల్రెడీ అనేక మార్లు ధర్నాలు చేసినాం. మనం ఒక 5 సంవత్సరాల క్రితం కూడా సుప్రీంకోర్టు తీర్పు 2020లో ఒక తీర్పు వచ్చింది. అదే తీర్పుని రాష్ట్రాలు చేసుకునేటువంటి చట్టం పార్లమెంట్లో తీసుకురావాలని కూడా మనము అనేక మార్లు ధర్నాలు చేసినాం. మరి 1వ తారీఖు తీర్పు వస్తే చాలా మంది ఫోన్లు చేసి ఢిల్లీకి కార్యక్రమం ఉందా లేదా అన్నా అని చెప్పి అన్నప్పుడు మనం ఢిల్లీ కార్యక్రమం తీసుకున్నాం. టికెట్లు తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున అక్కడ ఒక బహిరంగ సభ టైప్, చిన్న సభ టైప్ చేసినాం. ఆ రోజు ఒక 500 నుంచి 600 మందిని వాళ్ళు గ్యాదర్ చేసారు. ఆ రోజు దాంట్లో మన సాయిలు, మన పెద్ద శంకరంపేట సాయిలు కూడా కీలక. మెదక్ జిల్లాలో కూడా ఒక సభని మీరు కూడా అందరు కలిసి కూర్చొని, మీరు కూడా గోపాలు, నువ్వు, తర్వాత ఆ యేసు ఏది మళ్ళీ యేసు కనిపిస్తలేడు, ఆ యేసు మీరు అందరు కలిసి ఇప్పుడు ఎట్లా రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి మీరందరూ కూర్చొని ఈ ఖమ్మం సభ అయిపోయిన తర్వాత, అంటే ఒక నెల టైం తీసుకున్నారు కాబట్టి అంతలోపు కానీ లేదంటే దాని తర్వాత కానీ ఇంకో సభ మీరు అక్కడ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న నాయకత్వం అంతా కూడా మీకు సపోర్ట్ చేసి జిల్లా నుంచి ఒక 2 వెహికల్ అయినా కానీ ఒక్కొక్క జిల్లా నుంచి, లేదంటే ఇప్పుడు మహబూబ్నగర్ నుంచి ఒక 10 వెహికల్ అనుకుందాం, ఖమ్మం నుంచి ఒక 10 వెహికల్ మీకు సపోర్ట్గా వస్తాయి. కాబట్టి మీరు అక్కడ కొంత అక్కడ ఉన్న నాయకత్వాన్ని అందరూ బలోపేతం చేసి కమిటీలు నిర్మాణం చేసుకొని మీరు ముందుకెళ్తే సభ సక్సెస్ అవుతుంది. కాబట్టి అక్కడ ఒకటి ఇటు అంటే మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా అనుకుందాం మొన్న జరిగింది, మరి ఇటు ఖమ్మం జరిగిన తర్వాత హైదరాబాద్కు పిలిపించే ముందు ఇప్పుడు అన్న రామసామన్న ఒక మంచి సలహా ఇచ్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో మాదిగ సంఘాలు 20 మందితో నడిపిస్తుర్రా, 50 మందితో నడిపిస్తుర్రా, అసలు వాళ్ళకి జనం ఉందా లేదా, మరి ఇప్పుడు సబ్జెక్టు మాట్లాడే నాయకత్వాన్ని కూడా కొంతమందికి జనాలు ఉన్నారు. ఇప్పుడు ప్రొఫెసర్లు వస్తారు, ప్రొఫెసర్లు వచ్చి మాట్లాడతారు కానీ వాళ్ళు పిలిపిస్తే 1,00,000 మంది 1,000 మంది 100 మంది రారు. వాళ్ళు ఇట్లా రౌండ్ టేబుల్ మీటింగ్స్లలో మాట్లాడిపోతారు. కాబట్టి అట్లా మాట్లాడే వాళ్ళని కూడా ఏకం చేసి ప్రొఫెసర్స్ మన దాంట్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా డిస్కషన్ చేసి మరి ఒక బహిరంగ సభకు హైదరాబాద్ పిలిపిస్తాం. కాబట్టి మీరు ఇప్పుడు ఇది ఏదైతే మనం ఇప్పుడు ఈ డిమాండ్ల మీద మనం ముందుకెళ్తున్నామో, ఈ డిమాండ్ల మీద ఇప్పుడు అన్న నరసింహన్న చెప్పినట్టుగా మనము MRPS లో పనిచేసినప్పుడు వృద్ధులు వితంతువుల కోసం ఏ రకంగా కమిటీలు వేసినాం.